హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో చికెన్ మ్యాగీ చూపిస్తానండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటుంటారు. స్కూల్ నుంచి రాగానే ఇలా తయారు చేసి పిల్లలకి వేడివేడిగా వేసి పెడితే ఇష్టంగా తింటారండి. అంత బాగుంది. మరి మీరు తయారు చేయండి తప్పకుండా ఒకసారి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. కొంచెం మందపాటు ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ అంతా కొంచెం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక ఎగ్గుని ఇలాగా కొట్టిపోయండి. ఎగ్ అంతా ఇలా సర్వ్ చేసుకోండి. ఇదంతా బాగా వేపుకోండి. చిన్న చిన్న పీసెస్గా ఇలాగా గెంటితో అనుకుంటూ వేపుకొని కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇది కానీ ఎగ్ బాగా పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఇదంతా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. అదే ప్యాన్లోకి 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ కాస్త వేడయ్యాక ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇవి కానీ కొంచెం వేపుకోండి. కొంచెం వేగాక చూడండి, ఒక మీడియం సైజు క్యారెట్ చిన్న ముక్కలు, ఒక ఆనియన్ చిన్న ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు ఇవన్నీ వేసుకొని 2 నిమిషాల సేపు ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇలా అంతా బాగా ఫ్రై అయ్యాక కొంచెం సాల్టు, 1/2 స్పూను పసుపు, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి అండి. మనం పచ్చిమిరపకాయలు వేస్తున్నాం కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ కారం కానీ వేసాను. చూసుకొని వేసుకోండి. ఇవన్నీ బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఇవన్నీ మాడిపోకుండా ఒక కప్పు నీళ్ళు పోసుకోండి. నీళ్ళు పోసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. మ్యాగీ మసాలా పొడి అండి. మీరు ఎన్ని ప్యాకెట్లు చేసుకోవాలి అనుకుంటున్నారో అన్ని ప్యాకెట్లు ఈ మసాలా పొడి వస్తుంది కదా, మ్యాగీ ప్యాకెట్లు అదంతా వేసుకోండి. నేను 3 ప్యాకెట్లు పొడి వేస్తున్నానండి. ఇలా వేసుకొని ఇదంతా కానీ బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకోండి. 100 గ్రాములు బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. అది పసుపు ఉప్పు వేసి బాగా నీట్గా బాగా ఉడికించుకొని ఇలా చిన్న పీసెస్గా ఇలాగా తుంచి వేసాను. ఇదంతా కానీ చికెన్ వేసేసుకొని అంత బాగా ఉడికే విధంగా ఉడికించుకోవాలండి. ఇదంతా బాగా దగ్గర పడిపోయి నీళ్ళన్నీ ఆవిరైపోయేంతసేపు ఉడికించుకోండి. చూడండి, బాగా దగ్గర పడిపోయింది. వాటర్ ఏం లేకుండా ఇలాగా ఉడికిపోవాలి. మ్యాగీ ఉడికించుకోవడానికి 1.5 గ్లాసు నీళ్ళు పోస్తున్నానండి. ఇలా నీళ్ళు పోసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని నీళ్ళు బాగా మరగాలి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం మ్యాగీ ప్యాకెట్లన్నీ పెట్టుకోవాలండి. 3 తీసుకుంటున్నాను కాబట్టి 3 ప్యాకెట్లు పెడుతున్నాను. ఈ మ్యాగీ అంతా నీళ్ళలో బాగా ఉడికే విధంగా గట్టితో సర్వ్ చేసుకోండి. ఇలా కాసేపు బాగా ఉడికించుకోండి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత పైన ప్లేట్ పెట్టేసి ఒక 10 నిమిషాల సేపు బాగా ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత మూత తీసానండి. చీజ్ అండి. ఈ చీజ్ని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఇలా మ్యాగీ పైన పెడుతున్నాను. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. చూడండి, చిల్లీ ఫ్లేక్స్ అండి కొంచెం వేస్తున్నాను. అలాగే ఒరిగానో అండి, ఇది కానీ ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఇలా అన్నీ వేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పొరుటంతా ఇలా పైన వేసేసుకోండి. మ్యాగీ పైన ఇలా అంతా నీట్గా వేసుకొని పైన ప్లేట్ పెట్టేసి ఒక 2 నిమిషాల సేపు ఇవన్నీ మ్యాగీ పట్టే విధంగా ఉడికించుకోవాలండి. సిమ్లో పెట్టి ఉడికించుకోండి ఫ్లేమ్ని. నిమిషాల తర్వాత ప్లేట్ తీస్తున్నాను.
ఒకసారి ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి మళ్ళీ మ్యాగీలో బాగా కలుపుకోండి. మ్యాగీలో కొంచెం నీళ్ళు ఎక్కడన్నా ఉంటే పూర్తిగా ఇంకిపోయేంతసేపు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. రెడీ అయిపోయిందండి చికెన్ మ్యాగీ. వేడివేడిగా ప్లేట్లో పెట్టుకొని పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఇస్తే ఎంత ఆనందంగా ఎంత రుచిగా తినేస్తారో. మీరు కానీ ట్రై చేయండి. పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చాలా బాగుందండి. చికెన్ తెచ్చుకున్నప్పుడు ఒకసారి ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.